మనకు పత్తి చేలో అధికంగా పూతలు కావాలి, అధిక దిగుబడులు సాధించాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా వీడియో ముందు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి మిత్రులారా. ప్రస్తుతం పత్తి చేలు వచ్చేసి మన భుజం హైట్ ఉందన్నమాట. ఖచ్చితంగా అందరి యొక్క పత్తి చేలు భుజం హైట్ వరకు ఉన్నాయి. సో మంచి ఎదుగుదల ఉంది కాబట్టి అధిక కొమ్మలు కూడా రావాలి, దాంతోపాటు ఇప్పుడు పూతలు రావాలి, టక్కున పిందెగా మారాలి. ఇలాంటి సమయంలో పూత కోసము ఎలాంటి మందుని స్ప్రే చేసుకున్నట్లయితే చెట్టు నిండా దగ్గరగా పూతలు వచ్చే అవకాశాలు ఉంటాయి అనే విషయం గురించి మీకు తెలియజేస్తానండి. ముందుగా ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు అండి. వీడియోని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా, లైక్ ఇవ్వండి, తోటి ఫార్మర్స్ అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి మిత్రులారా. అధిక పూతల కోసము సుమిటోమో కంపెనీ వారి టబోలి అండి. ఈ టబోల్ని కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీ పత్తి చేలో ఖచ్చితంగా మీరు ఊహించని దానికంటే అధికంగా పూతలు చూస్తారనమాట. అధికంగా అనే మాటని ప్రతిసారి వాడుతుంటాం కదా, అది ఖచ్చితంగా ఈ మందుకి సూటబులే అనుకోవాలన్నమాట. సో ఖచ్చితంగా మీ చేలో మీరు అనుకున్న దానికంటే అధికంగా పూతలు చూస్తారనమాట. ఎక్కువ పూతలు వస్తాయి, ఎక్కువ పూతని పిందెగా మారుస్తుంది. సో మనకు మేజర్గా పూత రావడంలో రప్పియడంలో మంచి హార్మోన్ అండి. ఇది సుమిటోమో కంపెనీ వారి మంచి కంపెనీ మందు అనమాట. దీంట్లో ఉన్న ఫార్ములా కెమికల్ ఒకసారి మీరు చూసుకున్నట్లయితే ప్యాక్లాబ్యూట్రోజల్ ఉంటుందండి, 40% ఎస్సీ ఫార్ములాలు ఉంటుంది అనమాట. సో ఇదే కంపెనీ నుంచి కనుక ఇంకొక మందు చూసుకున్నట్లయితే ఇదే ఫార్ములా అంటే వీళ్ళది కంపెనీ వచ్చేసి గ్రూప్గా ఉంటుంది అనమాట. సుమిటోమోలో ఇంకో గ్రూప్గా ఉంది కాబట్టి దాంట్లో మీకు లష్ అని దొరుకుతుంది. లష్ తీసుకున్న ఈ టబోలి తీసుకున్న రెండు సేమ్ అనమాట. సో ఈ టబోలి గురించి మనం చూసుకున్నట్లయితే అధికంగా పూతల కోసం ఎక్కువ పూత రావాలి అన్నప్పుడు ఈ టబోల్ని స్ప్రే చేసుకోవాలి. దీని యొక్క రికమెండ్ కనుక ఒకసారి డోసేజ్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే 30 mlగా మనము తీసుకోవచ్చు అండి ఖచ్చితంగా. కాకపోతే ఇప్పుడు చేలు మంచిగా పత్తి చేలు వచ్చేసి హైట్లు ఉన్నాయి, మంచి ఎదుగుదల ఉంది కాబట్టి 50 ml వరకు వాడుకోవచ్చు. మీరు అట్లీస్ట్ 40 ml అయినా తీసుకొని స్ప్రే చేసుకోండి. దగ్గర పూతలతో మంచి బరువైన కాయలుగా మార్చడంలోనూ, మొక్కకు రెసిస్టెన్స్ పవర్ ఇచ్చే విధంగానూ, మంచి పూత పిందెగా మార్చడంలోనూ బాగా దోహదపడుతుంది అనమాట. మీకు ఖచ్చితంగా 15 క్వింటాల దిగుబడి రావాలంటే ఈ మందు వాడండి. దాంతోపాటు నేను లాస్ట్ వీడియో ఉంది కదా, ఆ వీడియో ఒకసారి చూడండి. అది కూడా ఈ మందు స్ప్రే చేసిన తర్వాత అది కూడా స్ప్రే చేసే మందు అనమాట అది. సో ఈ రెండు స్ప్రేలు పడితే ఖచ్చితంగా మీరు 15 క్వింటాల దిగుబడి తీయడం ఖాయం అనమాట. సో మర్చిపోవద్దండి. టబోల్ అండి, ఈ టబోల్ వచ్చేసి మనకు మిర్చి పంటలో వాడాను, సూపర్ రిజల్ట్. ఇప్పుడు మన కాటన్లో వాడబోతున్నాను. దాంతోపాటు ఇది మన కందులు రెడ్ గ్రామ్ కానీ, దాంతోపాటు మినుములు కానీ, సోయాబీన్ కానీ ఏదైనా పంటల్లో వాడుకోవచ్చు అనమాట. పూతల కోసము మనము ఈ మందుని వాడుకోవచ్చు అండి. సో ఈ మందులో మనము ఎలాంటి మందుని కలిపి స్ప్రే చేసుకోవాలి, సింగిల్గా అయితే కాటన్ చేయం కదా, ఇంకో మందు యాడ్ చేస్తాం కాబట్టి మనము గుజరాత్ ఇన్సెక్టిసైడ్ లిమిటెడ్ వారి డిక్టేటర్ అనే మందుని కలిపి స్ప్రే చేయబోతున్నాను అనమాట. సో ఈ డిక్టేటర్లో ఉన్న ఫార్ములా మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఫిప్రోనిల్ 10% ఉంది, దాంతోపాటు డయాఫెన్తురన్ 30% ఉందన్నమాట. సో ఇది ఒక వెటబుల్ గ్రాన్యుల్స్ రూపంలో ఉందన్నమాట. సో ఇది వచ్చేసి మనకు పత్తిలో మనకు మేజర్గా పచ్చదోమ వలన ఆకులు ఎర్రగా ముడుచుకొని కిందకి ఉంటాయన్నమాట. సో మనకు పత్తిలో మేజర్ ప్రాబ్లం పచ్చదోమ వల్లనే ఎక్కువగా ప్రాబ్లం కనిపిస్తుంటుంది అనమాట. ప్రతి సంవత్సరం చూసుకున్నట్లయితే మిగతాయి త్రిప్స్ వలన ఉంటుంది కానీ పెద్దగా అంత ఏం ఉండదు. సో మనకు పచ్చదోమని కంట్రోల్ చేసుకోగలిగినట్లయితే, పచ్చదోమకు స్పెసిఫిక్గా అన్నట్టు మందు కాదు, పచ్చదోమకు సంబంధించిన మందులు త్రిప్స్ మీద కూడా పనిచేస్తాయి కాబట్టి మనం మేజర్గా ఫోకస్ చేయాల్సింది జాసిడ్స్ అంటే పచ్చదోమ మీద ఫోకస్ చేయాలన్నమాట. సో అందుకుగాను ఇది పచ్చదోమ మీద పనిచేస్తుంది. త్రిప్స్, వైట్ ఫ్లై, మైట్స్ ఏవైతే పత్తిలో రసం పీల్చు పురుగులు ఉన్నాయో వాటన్నిటి మీద సమర్థవంతంగా పనిచేసి మొక్కని మెతకదనం, పచ్చదనం, గ్రీనిష్, చాలా మొక్క చూస్తే ఏం మందు కొట్టాడు రైతు అన్నట్టు విధంగా మన పత్తి చేను మారిపోతుంది అనమాట. ఖచ్చితంగా ఈ డిక్టేటర్ని వాడుకోండి. దీని డోసెస్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే 1/2 kg ఎకరాకు వాడుకోవాలండి. 1/2 kg రేటు చూసుకున్నట్లయితే 1000 రూపాయలు ఉంటుంది. కానీ ఇప్పుడు దీంట్లో డైఫెన్తురన్ ఉంది కాబట్టి దీన్ని మనం ఎకరాన్నర వరకు వాడుకోవచ్చు అండి. ఖచ్చితంగా వాడుకోవచ్చు, నో ప్రాబ్లం, 100% రిజల్ట్ అయితే ఉంటుంది. సో దీని డోసెస్ కూడా ఒకసారి చూసుకున్నట్లయితే 30 ml చెప్పాను కదా, 30 ml 40 ml వరకు వాడుకోవాలి. ఇది కాదు, ఇది దొరకలేదు అనుకున్నట్లయితే నాగార్జున కంపెనీ వారి ఫైబర్ ఉంటుంది. దాంతోపాటు
అది లేకపోతే సింజెంటా కంపెనీ వారి పోలో, 2 పోలో మందులే, రెండింటిలో డైఫెన్థ్రాన్ 50% ఫార్ములాతో ఉంటుంది. సో మీరు ఫైబర్ తీసుకున్నా ఓకే, లేకపోతే సింజెంటా కంపెనీ వారి పోలో తీసుకున్నా ఓకే, ఏదో ఒకటి తీసుకొని దీంట్లో కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఎక్సలెంట్ రిజల్ట్ అనమాట. 1/2 kg 2 ఎకరాలకు వాడాలి పోలో. ఒకసారి కొట్టిన తర్వాత మళ్ళీ తిరిగి కొట్టరాదు. ఎందుకన్నట్లయితే అక్కడ పోలో అనేది డబల్ డోస్ స్ప్రే చేస్తే ఆకులు ఎర్రగా మారిపోతుంది అనమాట. సో రిజల్ట్ అనేది తారుమారయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకసారి స్ప్రే చేసిన తర్వాత ఇంకోసారి స్ప్రే చేయొద్దు. అందుకే 2 ఎకరాల వరకు వెళ్ళాలి. దాంతోపాటు దాని రేట్ చూసుకున్నట్లయితే 700 రూపాయలుగా మనకు మార్కెట్లో దొరుకుతుంది. 700 అంటే ఎకరాకి 350 ఇది ఒక 400, 750 రూపాయల్లో ఎకరాకి మంచి రిజల్ట్ వచ్చే మందులు అనమాట. సో ఇవి ఖచ్చితంగా మీరు స్ప్రే చేయండి మిత్రులారా. స్ప్రే చేసి ఇక్కడ కామెంట్ చేయండి. ఇప్పుడు ఈరోజు మళ్ళీ నెక్స్ట్ స్ప్రే చేసిన 10 రోజులకు వచ్చి 1 వీక్ తర్వాత వచ్చి కామెంట్ చేయండి ఎలా రిజల్ట్. 100% మీరు ఎప్పుడు చూడని విధంగా పూతలు చూస్తారనమాట. ఓకేనండి, ఇది మనం స్ప్రే చేసే మందులు అనమాట. ఒక 4 ఎకరాలకు స్ప్రే చేద్దామన్నట్టుగా మనం డిక్టేటర్ను టబోలి తెచ్చుకున్నాను. సో ఓకేనండి, వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్క ఫార్మర్కి మన ఛానల్ తరఫున ధన్యవాదాలండి. దాంతోపాటు ఖచ్చితంగా లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. ఓకే మరి బాయ్, ఉంటాను.